నిఫ్టీ చార్ట్ వేయడం జరిగింది ట్రేడింగ్ వ్యూలో. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇండికేటర్ వచ్చేసి డెల్టాబుల్ ప్రొప్రైటరీ ఇండికేటర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తూ ఫ్యూచర్ ట్రెండ్ అండ్ ప్రైస్ ప్రొజెక్షన్స్ చేస్తూ ఉంటుంది. సో లైవ్ మార్కెట్ లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 29th ఆగస్ట్ రోజు రికార్డ్ చేస్తున్నప్పుడు చూడండి, 29th ఆగస్ట్ రోజు ప్రైస్ రన్ అవుతుంటే మనకి ఇక్కడ కనబడుతున్న ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా. జనరల్ గా యావరేజెస్ ఎలా ఉంటాయి అంటే ఈ 3 యావరేజెస్ కూడా ప్రస్తుతం రన్ అవుతున్న ప్రైజెస్ యొక్క యావరేజెస్ ని డైరెక్ట్ గా ప్లాట్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మూవ్ జరిగిపోయిన తర్వాత మనకి ట్రెండ్ అనేది మారిందా మారలేదా అనే విషయాన్ని మనం మూవింగ్ యావరేజెస్ లో, జనరల్ మూవింగ్ యావరేజెస్ లో తెలుస్తుంది. కానీ మన మూవింగ్ యావరేజ్ అలా కాకుండా ఇదేంటంటే ఫ్యూచర్ 5 days, 10 days అండ్ 15 days కి ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ కి ప్రొజెక్ట్ చేసి పాస్ డేటాను బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా ఏంటంటే గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ అనేవి పైకి పాయింట్అవుట్ చేస్తూ ఇలా క్లియర్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాము. సో అప్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ లో మనం లాంగ్ ట్రేడ్స్ కోసం చూస్తాము, డౌన్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ లో మనం షార్ట్ ట్రేడ్స్ కోసం చూస్తాము. సో మార్కెట్ ఒకవేళ కనుక డైరెక్షన్స్ మార్చుకున్నా లేదా ఒకవేళ కన్సాలిడేషన్ స్టార్ట్ అవ్వబోతున్నా మిగతా మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరికన్నా ముందు మనకి తెలియడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇండికేటర్ ఫ్యూచర్ ని ప్రొజెక్ట్ చేస్తూ ముందుగానే చేయడం జరుగుతుంది కాబట్టి 4 to 5 days ఎహెడ్ గానే మనకి మార్కెట్ లో కన్సాలిడేషన్ రాబోతుందా లేదంటే డైరెక్షన్ మారబోతుందా అనే విషయం మనకు ముందుగా ఈ ఇండికేటర్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఇది ఒక ఫీచర్ మనకి. రెండోది వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, కింద రెడ్ డాట్స్ కనబడుతున్నాయి కదా. మనకి ఈ రెడ్ డాట్స్ ఏంటి అంటే నడుస్తున్న మొమెంటం లో ఏదైనా పాజ్ రావడం జరిగితే దాన్ని మనం రెడ్ డాట్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైనా రెడ్ డాట్ వచ్చింది అంటే అక్కడ మనం పాజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లాంగ్ ట్రేడ్స్ తీసుకున్నాము అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు. సో ఈ లాంగ్ ట్రేడ్స్ లో ఎప్పుడైతే రెడ్ డాట్ కనబడుతుందో అప్పుడు మనం ఐదర్ పాత ట్రేడ్స్ లో హాఫ్ క్వాంటిటీని రెడ్యూస్ చేసుకోవడం, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ని ఏ క్యాండిల్ దగ్గర అయితే ఈ రెడ్ కనబడిందో దాని లో కింద మనం స్టాప్ లాస్ ని షిఫ్ట్ చేసుకోవడం లాంటి యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ట్రెండ్ పాజ్ అయ్యి రివర్స్ అవుతుందా మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనే విషయం ఇది చెప్పదు, కానీ పాజ్ మాత్రం అవుతుంది అనే విషయం మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చూడండి, మనకి ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, 22nd ఆగస్ట్ రోజు కూడా ఒక డాట్ రావడం జరిగింది. అదే రోజు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే పాజ్ జరిగింది ఈ ట్రెండ్ కి, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ జరిగింది. మళ్ళీ చూడండి 27th ఆగస్ట్ నుంచి 27th and 29th ఈ 2 రోజుల్లో కూడా మనకి డాట్ కనబడడం జరిగింది. సో ఇలాగా డాట్ కనబడుతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందున్న ట్రెండ్ ఏదైతే ఉందో దానికి పాజ్ రాబోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు డౌన్ ట్రెండ్ లో ఉన్నారనుకోండి, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు గ్రీన్ డాట్ కనబడుతుంది. అంటే పాత ట్రెండ్ ఏదైతే ఉందో దానికి పాజ్ పడేప్పుడు కొత్త ట్రెండ్ కలర్ అనమాట. అంటే లాంగ్ ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళ కోసం గ్రీన్ రెడ్ చూపిస్తే ఏంటంటే ఈ గ్రీన్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారు కదా దానికి పాజ్ రాబోతుంది అని ఒక అలర్ట్ లాగా. అదే మీరు డౌన్ ట్రెండ్ లో ఉన్నది చూసారనుకోండి, డౌన్ ట్రెండ్ లో మీకు చూపిస్తారు. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక గ్రీన్ డాట్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ డాట్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ పాజ్ రాబోతుందా రివర్స్ రాబోతుందా అనే విషయం మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగబోతుందని ఇక్కడ మనం అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాజ్ జరిగింది, చిన్నపాటి రివర్సల్ జరిగి మళ్ళీ రివర్స్ అయింది. ఈ రివర్స్ అయినప్పుడు కూడా చూడండి మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ డాట్, ఇక్కడ ఒక రెడ్ డాట్. సో ఈ డాట్స్ వచ్చాయి అంటే మనకి నడుస్తున్న ట్రెండ్ లో పాజ్ రాబోతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా ఇంతకు ముందు చూసినట్లయితే రీసెంట్ హై ఫామ్ అయినప్పుడు మనకు August 1st మనకి ప్రీవియస్ హై ఫామ్ అయినప్పుడు కూడా అక్కడ ఒక రెడ్ డాట్ రావడం జరిగింది. ఆ తర్వాతనే మనకి ఈ డౌన్ ఫాల్ అనేది కనబడింది చూసారా. సో లైవ్ మార్కెట్ లోనే ఈ డాట్ కనబడుతుంది. మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇలా డాట్ కనబడింది అంటే వెంటనే దానికి హెడ్జ్ తీసుకోవడం కానీ లేదా హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ బుక్ చేసుకోవడం కానీ ఇలాంటి యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి బ్రేక్అవుట్ ట్రేడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే బ్రేక్అవుట్ ట్రేడ్స్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే 3 to 4 days లో చాలా హెవీ మూవ్మెంట్ వస్తుంది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. స్వింగ్ ట్రేడ్స్ కన్నా బ్రేక్అవుట్ ట్రేడ్స్ లో ఎక్కువ లాభం ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక హారిజాంటల్ లైన్ గీసుకొని, ఇది చూడండి, ఇది ప్రీవియస్ స్వింగ్ లో. సో ఇక్కడ ఒక నేను సపోర్ట్ వేసేస్తాను, మళ్ళీ ఇక్కడ ఇంతకు ముందు సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ వేస్తాను. సో ఇలాగా వేగ్గా తీసుకుంటారనమాట. అంటే ఈ ప్లేసుల్లో
ప్రైస్ మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఇక్కడ తగిలినప్పుడు నేను మళ్ళీ బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయడము, బ్రేక్ డౌన్ ట్రేడ్స్. ఇప్పుడు ఇది ఉంది, ఇది సపోర్ట్ కింద ఫామ్ అయింది కదా. సో వెనక్కి ప్రైస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ వెనక్కి వచ్చినప్పుడు ఈ పాయింట్ దగ్గరికి రాగానే ఇది సపోర్ట్ తీసుకుంటుంది అని. సో బ్రేక్ అయినప్పుడు మనం దీన్ని బ్రేక్ డౌన్ ట్రేడ్స్ కింద, అదే రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఈ పాయింట్ లో మనం రెసిస్టెన్స్ వేసాము, ఇది బ్రేక్ అయినప్పుడు బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయడం, ఇలాంటివి జనరల్ గా చేస్తూ ఉంటారు అందరూ. ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని ప్రీవియస్ గా ఏ పాయింట్ లో అయితే రెసిస్టెన్స్ ఉందో ఆ పాయింట్ ని బ్రేక్ అయినప్పుడు మనం దాన్ని బ్రేక్అవుట్ ట్రేడ్స్ కింద తీసుకోవడం లాంటిది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వచ్చే డిఫికల్టీ ఏంటంటే, మనం మార్కెట్ కదులుతున్నప్పుడు ప్రీవియస్ గా ఏ లెవెల్ అయితే రెసిస్టెన్స్ అనుకుందో మార్కెట్, అది కంటిన్యూస్ గా ఎంతకాలం దాన్ని అనుకుంటదనే విషయం మనకు తెలియదు. అండ్ ఎవ్రీ డే కొత్త ప్రైస్ మూవ్మెంట్ కూడా మనకి కొత్త ప్రైస్ పాయింట్స్ కూడా ఎమర్జ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎవరైనా చూస్తే మనకి ఎలా ఉంటదంటే, ఇక్కడ ఈ పాయింట్ లో చూడండి, 7th March లో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చింది. ఈ 7th March వచ్చిన రెసిస్టెన్స్ 4th April బ్రేక్ అయింది. దీన్ని బ్రేక్అవుట్ అనుకుంటే మళ్ళీ అది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ లైన్ ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఓకే అది కాదు, సో ఇది అయ్యి ఉంటది అని ఇక్కడ వేసుకుంటాం. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చిన్న బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ అక్కడ నుంచి ఫెయిల్యూర్ అయింది కాబట్టి మళ్ళీ దీని హైని మళ్ళీ వేసుకుంటాం. ఒక 5 months 3 months దాటిన తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఒక 4-5 లెవెల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే, ఓకే సింగిల్ పాయింట్ కాదు, ఇక్కడ ఈ కంప్లీట్ ఒక బాక్స్ లాగా వేసుకోవాలి. దీన్ని బాక్స్ లాగా వేసుకొని ఆ ఏరియా మొత్తాన్ని సపోర్ట్ కింద అనుకుందాం. జోన్ ఇప్పటి వరకు మనం పాయింట్స్ అనుకున్నాము, సపోర్ట్ పాయింట్, సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అని. అలా కాదు, మనం దీన్ని జోన్ అనుకుందాం అని చెప్పి ఏం చేస్తారంటే ఇలా ఒకటి వేసేసుకుంటారు. ఇలా ఒక బాక్స్ వేసేసుకొని ఓకే ఈ పాయింట్ లో మనకి జోన్ ఉంది, సపోర్ట్ జోన్ లేదా రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ మొత్తాన్ని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటారు. కానీ మీకు ఈ జోన్ క్రియేట్ అవ్వడానికి ముందు మీరు 4 times or 5 times ఫెయిల్ అయ్యి కూడా ఉంటారు. ఎందుకు అంటే ఈ పాయింట్ లో, మార్చ్ పాయింట్ లో ఏదైతే మీకు రియల్ రెసిస్టెన్స్ అనుకున్నారో, ఏప్రిల్ పాయింట్ లో 2 times అది డిస్ప్రూవ్ చేయడం జరిగింది. మళ్ళీ మేలో మళ్ళీ ఒకసారి డిస్ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలా 4 times మీరు ట్రేడ్ ఫెయిల్ అయిన తర్వాత 5th or 6th time కి మీరు ఇలా ఒక జోన్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. మార్కెట్ కంటిన్యూస్ గా డైనమిక్ గా దాని ప్రీవియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లెవెల్స్ కిందకి మార్చుకుంటూ ఉంటే, మనం లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేసేప్పుడు దాన్ని గుర్తించడం, దాన్ని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. మనం 2-3 ఫెయిల్యూర్స్ తర్వాత మాత్రమే గుర్తుపట్టగలుగుతాం. సో దీనికి సొల్యూషన్ గా మన ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే, లైవ్ మార్కెట్ లో రీసెంట్ ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని షార్టర్ టర్మ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సారీ, సో షార్టర్ టర్మ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ షార్టర్ టర్మ్ ఏంటి అంటే నెక్స్ట్ 10 to 15 days కి మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ కొత్తగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ లో ఉన్న రెసిస్టెన్స్ మనకి ఇక్కడ పనిచేసింది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రెడ్, మీకు ఇక్కడ గ్రీన్ ట్రయాంగిల్, రెడ్ ట్రయాంగిల్ కనబడుతుంది కదా. సో రెడ్ ట్రయాంగిల్ ఏంటంటే సపోర్ట్ అని, గ్రీన్ ట్రయాంగిల్ ఏంటంటే రెసిస్టెన్స్ అని. సో గ్రీన్ ట్రయాంగిల్ గ్రీన్ గా ఎందుకు పెట్టాము అంటే, రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ లాంగ్ సైడ్ తీసుకుంటాం కాబట్టి గ్రీన్ ట్రయాంగిల్. ఈ లెవెల్ బ్రేక్ అయినట్లయితే మనం లాంగ్ తీసుకోవచ్చు అని. అదే విధంగా సపోర్ట్ దగ్గర కూడా సపోర్ట్ బ్రేక్ అయితే షార్ట్ ట్రేడ్స్ తీసుకొని షార్ట్ సైడ్ ఉంటాం కాబట్టి ఇక్కడ రెడ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ టైం మనకు మారిపోతూ ఉంటుంది అనమాట. కొత్త రెసిస్టెన్స్లు, కొత్త సపోర్ట్లు లైవ్ మార్కెట్ లో ఫామ్ అవుతున్నప్పుడే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో షార్టర్ టర్మ్ లో ఏదైనా చిన్న 3 to 4 days ఆఫ్ బ్రేక్అవుట్ చేయాలనుకున్నా కూడా మనకి ఈ ట్రయాంగిల్స్ ఉపయోగపడడం జరుగుతుంది. సో ట్రేడ్ తీసుకోవడానికి, ఎంట్రీకి అన్ని బాగానే ఉన్నాయి. సరే, మనకి ట్రెండ్ తెలిసినప్పుడు అటువైపు ట్రెండ్ సైడ్ పార్టిసిపేట్ చేస్తాము. ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అనేది డాట్స్ రావడం జరుగుతుంది అని చెప్పుకున్నాము. సో స్టాప్ లాస్ కోసం వచ్చేసి ఇక్కడ డాట్స్ ఉన్నాయి, ఈ ఎల్లో డాట్స్ ఉన్నాయి కదా. మనం లాంగ్ ట్రేడ్స్ చేస్తున్నప్పుడు ఇది ఈ ఎల్లో డాట్స్ అనేవి స్టాప్ లాస్ కింద పనిచేస్తుంది. మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా వర్కౌట్ అవుతుంది. మరి టార్గెట్ ఎంత దూరం ఉంచుకోవాలి అంటే, ఇక్కడ మనకి కంటిన్యూస్ గా పైన రైట్ కార్నర్ లో ఉంది చూడండి, ఇక్కడ మనకి
టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ టార్గెట్, షార్ట్ టార్గెట్ అని ఆటోమేటిక్‌గా లైవ్ మార్కెట్‌లో స్టాక్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని మనకి మారుతూ ఉంటది. సో, మీరు ఏ పాయింట్‌లో అయినా ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు గాక, నిన్న స్టార్ట్ చేసినప్పుడు వేరే లెవెల్ ఉంటది. ఒకవేళ గనుక ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు. షార్ట్ సైడ్ మీరు ట్రేడ్ తీసుకున్నట్లయితే షార్ట్ టార్గెట్‌ని కన్సిడర్ చేసుకోవాలి. లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నట్టయితే లాంగ్ టార్గెట్‌ని కన్సిడర్ చేసుకోవాలి. సో, ఇది ఆప్టిమల్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్. ఆ స్టాక్‌కి ఉన్నటువంటి వొలాటిలిటీని బేస్ చేసుకొని మినిమంగా ఈ టార్గెట్‌ని అచీవ్ చేస్తే బెస్ట్ ట్రేడ్‌లో ఉన్నట్టు దాని అర్థం అన్నమాట. సో, కొన్నిసార్లు అన్‌రియలిస్టిక్‌గా మార్కెట్ కదలడం జరుగుతూ ఉంటది. అంటే 5%, 6% కదులుతూ ఉంటది. అరే! నేను 1%కి, 2%కి ఎగ్జిట్ అయిపోయానన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. కానీ అది ఒక 80% ఆఫ్ ద టైమ్ అలా జరగదు. ఒక 20 ఆర్ 10% మాత్రమే మనకి అలాంటి మూవ్‌మెంట్స్ వస్తుంటది. కాబట్టి వాటిని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి మిగతా ట్రేడింగ్ ప్లాన్ అంతా కూడా చెడగొట్టుకోకుండా మనం ఏంటంటే మాక్సిమం ఆఫ్ ద టైమ్ ఈ టార్గెట్స్ రీజనబుల్ టార్గెట్స్ కాబట్టి వొలాటిలిటీని బేస్ చేసుకొని ఇస్తున్న టార్గెట్స్ కాబట్టి వీటిని అచీవ్ చేసినట్లయితే మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటది. సో, ఇలా మనం ఏ ఎటువైపు ఎంటర్ అవ్వాలి? ఏది స్టాప్ లాస్ పెట్టుకోవాలి? టార్గెట్ ఏంటి? ఎక్కడ జాగ్రత్త పడాలి? ఇలాంటి ప్రతి విషయాన్ని మనం ఈ ఇండికేటర్ ద్వారా చెప్పుకోవచ్చు. సో, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ గ్రీన్‌గా కనబడుతున్న క్యాండిల్స్. ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉద్దేశ్యం ఏంటి అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్నప్పుడు అంటే ఆప్షన్స్ డాటాలో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయనుకోండి. ఆ లాంగ్స్ ఫ్యూచర్‌లో కూడా లాంగ్స్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా మన ఏఐ గుర్తించినట్లయితే గ్రీన్‌గా క్యాండిల్‌ని కోడ్ చేస్తది. సో, ఇక్కడ ఆప్షన్స్ డాటా ఓపెన్ ఇంట్రెస్ట్‌ని ఎలా తీసుకుంటుందంటే ఇది ఒక వాల్యూమ్ అండ్ ప్రైస్ ఫ్యూ ఇండికేటర్స్ ఫార్ములాస్‌ని బేస్ చేసుకొని మనం ప్రాక్సీ క్రియేట్ చేయడం జరుగుతది. 100% ఆప్షన్స్ డాటాని మిమిక్ చేయకపోయినా మనకి 60-70% ఆఫ్ ద డాటాని మిమిక్ చేయడం జరుగుతది కాబట్టి ఆల్మోస్ట్ మనం డైరెక్ట్ ఆప్షన్స్ డాటా చదివితే ఎలాంటి ఇన్ఫరెన్స్ తీసుకుంటామో అలాంటి ఇన్ఫరెన్సే దీంట్లో కూడా రావడం జరుగుతది. సో, మీకు అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఐదర్ ఇలా గ్రీన్ కనబడింది అంటే ఓకే. హెల్తీగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. లాంగ్స్ ఫ్యూచర్‌లో కూడా బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉందని మన ఏఐ చెప్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని అలా ఎంటర్ అవ్వచ్చు. రెండోది బ్లూ క్యాండిల్. బ్లూ క్యాండిల్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక్కటే కాకుండా పుట్ కాల్ రేషియోస్‌ని కూడా మనం ఓహ్, మిమిక్ చేస్తూ ఇక్కడ ఇన్ఫరెన్స్‌ని తీసుకొని ఒకవేళ పుట్ కాల్ రేషియో కూడా మనకి బుల్లిష్‌గా ఉన్నట్లయితే అదక్కడ ప్లాట్ చేయడం జరుగుతది. సో, బ్లూ క్యాండిల్ మన ప్రొప్రైటరీ క్యాండిల్ అన్నమాట. 3-4 కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని ఇది ప్లాట్ చేయడం జరుగుతది. ఒకవేళ మీకు బ్లూ క్యాండిల్ కనబడింది అంటే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అంటే బ్లూ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని ఇమ్మీడియేట్ హై గనుక బ్రేక్ అయినట్లయితే మనం పార్టిసిపేట్ చేస్తాం. చూడండి ఇక్కడ అప్ ట్రెండ్‌లో బ్లూ క్యాండిల్ మనకి ఎక్కడొచ్చింది 21 ఆగస్ట్ రోజు వచ్చింది. దీని హై వచ్చేసి 24,780 దగ్గర మనకి హై ఉంది. ఇది బ్రేక్ అయిన నెక్స్ట్ డే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతాం. సో, ట్రేడ్‌లోకి ఎంటర్ అయితే మనకి ఎంత పార్టిసిపేషన్ చేసినట్టు మనం ఇప్పుడు మన ఇండికేటర్ ప్రకారంగా అరౌండ్ 2% మార్కెట్ మూవ్‌మెంట్‌ని మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసినట్టు. సో, ఇలాగా ముందుగా ట్రేడ్‌లో అందరికన్నా ముందుగా మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటది. అండ్ స్టాప్ లాసెస్ ఈ యెల్లో డాట్స్ కాబట్టి ట్రయల్ చేసుకుంటూ ఆ టైంలో మనకి టార్గెట్ ఏది ఉంటుందో దాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో, అదే ఈ బ్లూ క్యాండిల్ వచ్చిన నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్యాండిల్ గనక అప్ కాకుండా డౌన్ బ్రేక్ చేసిందనుకోండి అప్ ట్రెండ్‌లో దాన్ని ఇగ్నోర్ చేయడమే. ఒకవేళ అప్ బ్రేక్ చేయకపోయినా ఇగ్నోర్ చేయడమే. ఓన్లీ ఒక రూల్ ఏంటంటే బ్లూ క్యాండిల్ యొక్క నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్యాండిల్ అప్ బ్రేక్ చేసినట్లయితే వెంటనే మనం ట్రేడ్‌లో ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటది. సో, ఇది ఇండికేటర్. సో, దీని మీద మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. మీరు సపోర్ట్ టీమ్‌కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్డ్ వీడియో కూడా మనకి షేర్ చేయడం జరుగుతది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఎవ్రీ డే ట్రేడ్స్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని స్టాక్స్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకుంటాం, ఎందులో చూడాలి, ఏ స్టాక్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఆహ్, తెలుసుకోవాలనుకుంటే మనం ఇండికేటర్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవ్రీ డే మార్నింగ్ మార్కెట్ స్నాప్ షాట్ అని ఒక పీడీఎఫ్ షేర్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్‌లో. అందులో ఏముంటదంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి. మార్కెట్ స్నాప్ షాట్ అని మనం ఎవ్రీ డే పీడీఎఫ్ షేర్ చేయడం జరుగుతది. ఇదేంటంటే స్టాక్స్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్ ఉన్నవాళ్ళు ఇదొక డాటా ఫాలో అయినా సరిపోతది. దీంట్లో ఏంటంటే మనం డెరివేటివ్ డాటా డైరెక్ట్‌గా అనలైజ్ చేసి
దాంట్లో నుంచి వచ్చిన ఇన్ఫరెన్స్ ని బేస్ చేసుకొని మనం ఇందులో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా. ఫస్ట్ పేజ్ లో మనకి మార్కెట్ సెంటిమెంట్ ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెంటిమెంట్ కనుక పొజిషనల్ గా బేరిష్ కింద మారినట్లయితే వెంటనే మనకి మన యూజర్స్ ఇమీడియట్ గా నోటిఫై చేయడం జరుగుతుంది డెరివేటివ్ డాటా బేస్ చేసుకొని ఎలా ఉంది అనే విషయాన్ని. సో బుల్లి సెంటిమెంట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు సెక్టార్స్ లో ఎక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఎక్కడ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనేది సెక్టార్ వైజ్ చూపించడం జరుగుతుంది. అదే విధంగా ఈ సెక్టార్స్ లో కాకుండా జనరల్ గా 185 స్టాక్స్ లో ఎక్కడెక్కడైతే హెల్దీగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, హెల్దీగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ హెల్దీ లాంగ్స్ అండ్ హెల్దీ షార్ట్స్ ఏంటి అంటే డెల్టాబుల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారంగా మేము కొన్ని నెంబర్స్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టాక్ లో లాంగ్స్ కానీ లేదా షార్ట్స్ కానీ బిల్డ్ అవుతూ అన్వైండ్ అవుతున్న టైంలో లేదా ప్రైస్ కరెక్షన్ అవుతున్న టైంలో అన్వైండింగ్స్ జరుగుతున్నాయా లేదంటే కొత్త షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయా. సో వీటిని బేస్ చేసుకొని మనం స్టాక్స్ ని ఫిల్టర్ అవుట్ చేసి ఇవి హెల్దీగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లాంగ్స్, ఇవి హెల్దీగా బిల్డ్ అవుతున్న షార్ట్స్ అని మనం కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా లాంగ్ ట్రేడ్స్ చేయాలనుకున్నప్పుడు హెల్దీ లాంగ్స్ దాంట్లో ఉన్నటువంటి స్టాక్స్ లో లాంగ్ ట్రేడ్స్ చేసినట్లయితే స్వింగ్ ట్రేడ్స్ చేసినట్లయితే మనకి విప్సాస్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మీరు షార్ట్ ట్రేడ్ చేయాలనుకుంటే ఈ హెల్దీ షార్ట్ స్టాక్స్ లిస్ట్ దీంట్లో నుంచి మనం పిక్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ విప్సాస్ రావడం జరుగుతుంది. సో దాంతో పాటు కింద మనకి ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ లో ఆప్షన్ బయర్స్ లాభపడుతున్నారా, ఆప్షన్ సెల్లర్స్ లాభపడుతున్నారా అనే విషయాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే ఆప్షన్ బయర్స్ మార్కెట్ గా కనబడుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, దీని నుంచి ఇన్ఫరెన్స్ ఎలా తీసుకుంటాం అనే దాని గురించి పక్కన పెడితే మీకు డైరెక్ట్ దీని రిజల్ట్ ఏంటి, ఆప్షన్ బయర్స్ మార్కెటా ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ బయర్స్ మార్కెట్ ఉంది అంటే ఆప్షన్ బై చేస్తున్న వాళ్ళు లాభపడుతున్నారు, సెల్లర్స్ ప్రస్తుతానికి నష్టపోతున్నారు అని ఇక్కడ మీకు పక్కన కనబడుతున్న గ్రాఫ్ లో రెడ్ గా ఉన్నవన్నీ ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతున్నారు, బయర్స్ లాభపడుతున్నారని. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది రెడ్ గా. సో ఇది మన ప్రొప్రైటరీ టూల్ నుంచి తీసినటువంటిది. సో ఇది మనం బయటికి రీటైల్ ట్రేడర్స్ కి ఇవ్వడం జరగదు, బట్ దాని ఇన్ఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు జస్ట్ దీన్ని చూడాల్సింది ఏంటంటే ఇలా ఆప్షన్ బయర్స్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆప్షన్స్ లో ప్రీమియమ్స్ తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నాయని, మూమెంట్ వచ్చినప్పుడు చాలా హెవీ రిటర్న్స్ వస్తున్నాయని దాని అర్థం. సో పార్టిసిపేట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ స్టేక్ వాడుకొని హెడ్జ్ చేసుకొని మార్కెట్ లో ఆప్షన్ బయర్స్ ఎక్కువ లాభపడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ స్టాక్స్ ఇచ్చాను. మన ఇండికేటర్ వాడుతూ ఆ ట్రయాంగిల్స్ దగ్గర ఎక్కడైతే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఉన్నాయో ఆ విధంగా కూడా టెక్నికల్ గా వాడొచ్చు. అది కాకుండా డెరివేటివ్ డేటా ప్రకారంగా ఎక్కడెక్కడ బ్రేక్అవుట్స్ జరుగుతున్నాయి, ఎక్కడ బ్రేక్ డౌన్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు బ్రేక్అవుట్ స్టాక్స్ ట్రేడ్ చేయాలి, షార్ట్ లిస్ట్ చేసుకోవాలనుకుంటే బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ స్టాక్స్ ని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ, అండర్ పర్ఫార్మింగ్ నిఫ్టీ, వీటేంటంటే జనరల్ గా నిఫ్టీ కదలడం మొదలుపెట్టిన తర్వాత నిఫ్టీతో పాటు చాలా స్టాక్స్ కదులుతుంటాయి. ఇప్పుడు నిఫ్టీ 1% కదిలినప్పుడు ఏదో ఒక ర్యాండమ్ స్టాక్ 3%, 4% కదలడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. సో మనకేమనిపిస్తుంది అంటే నేను నిఫ్టీ చూశాను కానీ ఈ స్టాక్ ని నేను చూడలేదు, నిఫ్టీ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేసింది, దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండు అని చాలా సార్లు అనిపిస్తుంటది. సో అలాంటి వాటి కోసం ఏంటంటే డెరివేటివ్ డేటాను బేస్ చేసుకొని ఏ స్టాక్స్ లో అయితే నిఫ్టీ కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ కనబడుతుందో, ఎక్కువ అంటే విజువల్ గా కాకపోయినా డాటా పరంగా, సో వాటిలో మనం షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే ఒకవేళ వాటిలో కనుక మనకి బ్రేక్అవుట్స్ వచ్చాయనుకోండి, అందులో పార్టిసిపేట్ చేసినట్లయితే నిఫ్టీ మూవ్మెంట్ కన్నా కూడా నిఫ్టీ అప్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు మనం బ్రేక్అవుట్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే నిఫ్టీ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే నిఫ్టీ పడిపోతున్నప్పుడు అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ లో పెట్టామనుకోండి, సో అంటే అక్కడ మనం ఆపర్చునిటీ గెయిన్ చేసామనుకోండి, అప్పుడు ఏంటంటే నిఫ్టీ ఎంతైతే కరెక్ట్ అవుతుందో దానికన్నా ఎక్కువ ఈ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే మనం ఎక్కువ రిటర్న్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఒక స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి పీసీఆర్ బేస్డ్ ట్రేడ్స్ చాలా మందికి నచ్చుతాయి. ఏంటి అంటే పీసీఆర్ పుట్స్ మార్కెట్ లో ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పాయింట్ వచ్చినంత వరకు మార్కెట్ బుల్లిష్ గా ఉంటుంది, కానీ పుట్స్ మార్కెట్ లో ఎప్పుడైతే పీక్అవుట్ అయిపోతాయో అప్పుడు మళ్ళీ బేరిష్ సెంటిమెంట్ స్టార్ట్ అవుతుంది. సో పీసీఆర్ టాప్ అవుట్ అంటాము, బేరిష్ సెంటిమెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని. అదే విధంగా పీసీఆర్ బాటమ్ అవుట్ ఏంటంటే
మార్కెట్‌లో పుట్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత టర్న్ అరౌండ్ టైమ్‌లో మళ్ళీ మార్కెట్ బుల్లిష్‌గా మారబోయే ముందు పీసీఆర్ బాటమ్ ఔట్ అంటాం. సో, ఇక్కడ బ్రాకెట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. పీసీఆర్ బాటమ్ ఔట్ అంటే బుల్లిష్ అని, పీసీఆర్ టాప్ ఔట్ అంటే బేరిష్ అని. ఈ స్టాక్స్ కూడా మనం షార్ట్ లిస్ట్ చేసుకొని దాన్ని కూడా కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా ఎర్లీ స్టేజెస్‌లో టర్న్ అరౌండ్స్ పట్టుకోవడానికి అవకాశం ఉంటది. అంటే టాప్స్ అండ్ బాటమ్స్‌ని పట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతది. ఆ తర్వాత నెక్స్ట్ సిగ్నిఫికెంట్ యాక్టివిటీస్. సో, సిగ్నిఫికెంట్ యాక్టివిటీస్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ప్రతి స్టాక్‌లో మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటది. డాటా బిల్డ్ అవుతూ ఉంటది. కానీ ప్రతి డాటా ఇంపార్టెంట్ డాటా కాదు. కానీ కొన్ని స్టాక్స్‌లో బిల్డ్ అయ్యే డాటా అన్‌యూజువల్‌గా ఉంటది. ఈ అన్‌యూజువల్‌గా ఉన్న బిల్డ్ అవుతున్న డాటాని మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నట్లయితే ఒకవేళ గనక ఏదైనా చిన్న బ్రేక్‌ఔట్స్ ఆ స్టాక్స్‌లో వస్తే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే హెవీ రిటర్న్స్‌ని మనం పొందడానికి అవకాశం ఉంటది కాబట్టి ఎవ్రీ డే ఏ స్టాక్స్‌లో అయితే అన్‌యూజువల్ యాక్టివిటీ జరుగుతుందో, హెవీ బిల్డప్స్ జరుగుతున్నాయో వాటిని మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతది. నిన్న అంటే మనకి 29థ్ రోజు కోసం ప్లేస్ చేసిన వాటిలో చూడండి. బంధన్ బ్యాంక్, ఎల్‌టిఐఎం, విప్రో వీటిలో ప్రైస్ కదలికన కన్నా మనం చూడండి ఓఐ 21% అండ్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. డెలివరీ 33% ఇది చూడండి. ఎల్‌టిఐఎం 486% డెలివరీ అండ్ ఓఐ వచ్చేసి 15% కదలడం. సో, ఇలాగా ప్రైజ్‌తో సంబంధం లేకుండా ప్రైజ్ కొన్నిసార్లు కదిలి ఉండొచ్చు అప్పటికే. కానీ ప్రైజ్‌తో సంబంధం లేకుండా చాలా సార్లు డెరివేటివ్ డాటా ఫస్ట్ బిల్డ్ అయ్యి తర్వాత ప్రైజ్ కదలడం స్టార్ట్ అవుతూ ఉంటది. సో, అలాంటి స్టాక్స్‌ని మనం ఇక్కడ గుర్తుపట్టొచ్చు. సో, ఇక్కడ చూడండి విప్రో ఇంకా ప్రైజ్ కదలలేదు. కానీ మనకి బిల్డప్ స్టార్ట్ అయింది. 109% డెలివరీ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్స్ 171% అండ్ 10% ఓఐ కూడా బిల్డ్ అవ్వడం జరిగింది. సో, అదే విధంగా ఫినాన్స్‌లో చూసుకున్నట్లయితే పీఎఫ్‌సి 4.3% ఆల్రెడీ కదిలింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. మ్యారికో చూడండి 1.9% పడిపోయింది. సో, ఇది షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇలాగా మన దగ్గర డెరివేటివ్ డాటా సంబంధించిన ఇన్ఫరెన్స్‌లతో కూడుకున్నటువంటి షార్ట్ లిస్ట్ మన దగ్గర ఉన్నట్లయితే, మీ ట్రేడింగ్ స్టైల్ ఎలాంటిదైనా సరే, మన టెక్నికల్‌గా డెల్టా బుల్ ఇండికేటర్‌ని వాడుతూ, ఈ షార్ట్ లిస్టెడ్ స్టాక్స్‌లో మనం ట్రేడ్ చేసుకున్నా కూడా, చాలా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటది కాబట్టి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన సపోర్ట్ టీమ్‌కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు పర్సనల్‌గా దీనికి సంబంధించిన అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.